రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ ఆదేశించారు. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్యం, శానిటేషన్ సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఒంగోలు గుంటూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ సమీక్ష నిర్వహించారు. వరద ముంపు లేకుండా పోతురాజు కాలువ పూడికి తీసివేతను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో మేయర్ గంగాడి సుజాత, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు, అధికారులు, నగర పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు ఒక క్విక్ రెస్పాన్స్ టీమ్ ఒకటి పెట్టాం సార్. 25 మందితో మన మున్సిపల్ ఆఫీస్లోనే వాళ్ళు పడుకునేటట్టుగా. అట్లాగే మనం ఒక హెల్ప్ లైన్ కూడా పెట్టాము. ప్రజలు, స్థానిక ప్రతినిధులు ఎవరైతే మన కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చేస్తే అర్ధరాత్రి అయినా సరే వెంటనే అక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా, వాటర్ స్టాగ్నేషన్ జరిగినా, ఇతర సమస్యలు ఏమున్నా కూడా మేము అటెండ్ అయ్యేటట్టుగా మా సిబ్బంది అంతా కూడా రెడీగా ఉంటాం సార్. అందువల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మనం అంతా కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్ ద్వారా అటెండ్ కావడానికి, అలాగే ఒక జేసీబీ డ్రైవర్తో సహా నైట్ అంతా కూడా అక్కడే పడుకుని ఏర్పాటు చేశాం సార్. ఇలాంటి విపత్తులు ఎదుర్కోవడానికి మన వైపు నుంచి అంత సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఆ మెడికల్ క్యాంపుల ద్వారా 2260 మంది పబ్లిక్ ని పరీక్షించి మందులు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే హెవీ రైన్స్ రావడం వల్ల ఈ కోస్టల్ మండల్స్ లో 3 మానిటరింగ్ ఆఫీసర్స్ ద్వారా 3 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 3 డివిజన్స్ కి 3 డిప్యూటీ డిఎంఎడ్హెచ్ఓస్ ద్వారా పరిస్థితిని అంచనా వేసి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించడం అనేది జరుగుతుందండి. ఈ వర్షాల వల్ల ముఖ్యంగా మనకి వాటర్ బార్న్, మళ్ళీ వెక్టర్ బార్న్ డిసీజెస్ అనేది రావడం జరుగుతుంది. ఈ వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా మనము ముఖ్యంగా త్రాగునీరు అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వాటర్ తీసుకునేటప్పుడు బాగా కాచి, చల్లార్చి, వడగొట్టుకొని తీసుకోవాలి. అలాగే ఫుడ్ తీసుకునేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండిన మన ఎమ్మెల్యే గారు ఒక అరగంట క్రితమే అందరికీ ఫోన్ చేసి ఇమ్మీడియట్గా మీటింగ్ కాల్ఫర్ చేస్తే నేను అనుకున్నాను చాలా షార్ట్ టైంలో అందరూ వస్తారా అని. కానీ అందరూ కూడా బాగా స్పందించి ఇమ్మీడియట్గా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు తుఫాన్ అంటే సీజన్, వర్షాలు సీజన్, జబ్బులకి సీజన్, అలాగే మన అనారోగ్యం పాలవడానికి ఇదే సీజన్. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అయితే అందరూ కూడా ఇప్పుడునే పెద్దలు అందరూ మనం ఏం చేయాలి అని చెప్తున్నారు, మీరేం చేయాలని చెప్తున్నారు. కానీ సలహాలు సూచనలు ఇచ్చేటప్పుడు మీరు నిజంగా పాటిస్తున్నారా లేదా? ఎందుకంటే మేము చెప్పగలం తప్ప చేపించేది మీరే, మా ముందుగా మీరే ఈ అన్ని విషయాల్లో కూడా పాల్పంచుకోవాలి. మేము గతం నుంచి కూడా అంటే 3 years నుంచి కూడా హెల్త్ సెక్రటరీస్ మాకు ఎన్నో రకాలుగా మీ డివిజన్స్లో క్లీనింగ్ గురించి మనం చాలా రకాలుగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఎంతమంది పాటిస్తున్నారు? ఉదాహరణకి నేను 3 yearsగా ప్లాస్టిక్ అనేది మనకు ఉండకూడదు, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి మనం ఒక నినాదాన్ని ఇచ్చాం. ప్రభుత్వాలు చట్టాలు కూడా చేశాయి. మనకున్న ఈ రోజుల్లో వచ్చే రోగాలు మెయిన్గా ప్లాస్టిక్ వల్లనే వస్తున్నాయి. ఎందుకంటే వాటి కొబ్బరి బొండాలు, ఇది మన ప్లాస్టిక్, ఈ కొబ్బరి బొండాలు ఖాళీ బొండాలు మనం ఏం చేస్తున్నాం, తాగేసి కాలంలో పడేస్తున్నారు. ఆ నీరంతా స్టాగ్నేట్ అయిపోతుంది. నీరు నిల్వ ఉండేటప్పుడు అందులో దోమలు చేరుతున్నాయి. క్లీన్ చేస్తుందని తెలిసినాక 90% ప్లాస్టికే వస్తుంది.
అది మనకి భూమిలో కలవంది, అలాగే మనకి అనారోగ్యం తీసుకొచ్చేది, మన ఆరోగ్యం చెడగొట్టేది కూడా అదే. కాబట్టి ఇవన్నిటికీ కూడా మెయిన్ సూత్రము మరి ప్లాస్టిక్ అప్లై కమిషనర్ గారు మీరు ఈసారి మరి గత కమిషనర్కి చెప్పారు, మరి మీకు కూడా చెప్తున్నానండి సమాపంగా మీరు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎక్కడ కూడా లేకుండా చూసుకొని మీరు చేసినట్లయితే మ్యాక్సిమం అందరూ ఆరోగ్యపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు ఏదైనా అనారోగ్యం వస్తే ఇమ్మీడియట్గా ఏ నెంబర్లు మీకు ఎలాగో వస్తారు, ఫేవర్ సర్వే అనేసి రకరకాల సర్వే చేస్తున్నారు. అలాంటి సర్వే చేసినప్పుడు మీలో ఉండే లోపాలు ఏదైనా ఉంటే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి తెలియజేయండి. ఎందుకంటే మన ప్రభుత్వానికి కంపల్సరీగా తెలియాలి ఎక్కడ ఎవరు సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాకా మన పెద్దలందరూ కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడారు. మీకేంటంటే 2-3 ఇష్యూస్ ఏంటంటే మేజర్గా వచ్చి మన విజయవాడ మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఒక ఆలోచన విధానంతో మనకి ఏదైతే కృష్ణా రివర్ ఉందో దాని పక్కన వాల్ కట్టారు కాబట్టి ఈరోజు సగం పార్ట్ మిగిలింది. లేకపోతే విజయవాడ మొత్తం కూడా పూర్తిగా ఇంకా సర్వనాశనం అయిపోయింది. ఆ గోడ అడ్డం ఉండటం వల్ల ఈరోజు కొంత పార్టీ పోయింది, కొంత పార్టీకి మన వాళ్ళంతా కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే బస్సులో కొనుక్కొని అందరినీ అధికారులను పెట్టి ఈరోజు ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు. మన దగ్గర నుంచి కూడా నిన్నంతా కూడా మమ్మల్ని కూడా అక్కడ ఇన్ఛార్జ్ చేశారు. మేము కూడా రోజంతా పోయేసి వచ్చాం. అక్కడ కావాల్సిన ఫుడ్ అన్నీ కూడా ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళందరూ కూడా పలకరించి వాళ్ళందరికీ కావాల్సినవన్నీ కూడా చూసుకొని నేను రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మనకి సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి మనకు తెలిసిన తర్వాత మనం ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రేపు 5-6 తారీఖుల్లో కూడా మళ్ళీ సైక్లోన్ ఉంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో కానీ మన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించింది మొన్న 4 రోజులు బాగా వర్షాలు పడ్డాయి. వర్షాలు పడినప్పుడు ఎక్కడ వాటర్ నిలిచింది, ఎక్కడ వాటర్ పోవట్లేదు, అదేవిధంగా డ్రైనేజ్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా హెల్త్ కండిషన్స్ ఏ ఏరియాలో బాగలేదు, ఇవన్నీ కూడా మన 4 రోజుల్లోనే జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా మనకు అవగాహన అయి ఉండాలి. దాన్ని రేపు మళ్ళీ వర్షం పడితే మళ్ళీ వాటర్ అనేది ప్రాబ్లం లేకుండా మనం ఎక్కడ వాటర్ వెళ్ళిపోయేటట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి ఆల్రెడీ మనం స్టెప్ అయింది కాబట్టి రేపు ఎల్లుండి వర్షాలు పడితే ఖచ్చితంగా రోడ్లన్నీ క్లీన్గా ఉండాలి, ఎక్కడ కూడా వాటర్ నిలబడకుండా ఉండాలి. అదేవిధంగా ఇప్పుడే ఏదైనా ఉన్నప్పుడు దాని ప్రికాషన్స్ ఇమీడియట్గా జేసీబీ పెట్టేసి దానికి అంతా కూడా కాలంలో కూడా దాన్ని అన్ని కూడా పూర్తిగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దాంతోపాటు పోయినసారి మన టైంలో పోతురాజు కాలం మనకు మేజర్ కాలువ, పోతురాజు కాలం ఆ రోజు 89,75 లక్షలు పెట్టి పోతురాజు కాలం ఆ రోజు శాంక్షన్ చేయించాం. తర్వాత కొందరు కాంట్రాక్టులు మారటం, దాని రివర్స్ టెండర్ మీద 62 కోట్లు వేయటం, తర్వాత దాన్ని కొంత పార్టీ చేశారు, దాని వర్క్ కూడా క్యాన్సిల్ అయ్యింది. దానివల్ల రేపు DPR రెడీ చేస్తాం. ఆ పోతురాజు కాలం అయితేనే మనకు ఒంగోలులో మేజర్ సమస్య డ్రైనేజ్ సమస్య అనేది పోతుంది. దానికోసమే ఆ టైంలో 5-6 సార్లు ముఖ్యమంత్రి కలిసి ఆ రోజు అది శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని ఆ విధంగా దాని పరిస్థితి ఈరోజు దాని పూడికలు కూడా ఏదైతే ఉన్నాయో జేసీబీకి ఆల్రెడీ కమిషనర్ గారు పెట్టి దాని అంతా కూడా దగ్గర క్లియరెన్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా దాన్ని కూడా స్టార్ట్ చేశారు. కాబట్టి మనకి ఇంకా మిగతా ఏరియాలలో ఎక్కడైతే మేజర్ పార్ట్ ఇబ్బందులు ఉన్నాయో పబ్లిక్ వచ్చి మనకు ఫోన్ చేయదు. పబ్లిక్ వచ్చేసి మనకి మా ఇంకా ఈ ప్రాబ్లం ఉందని చెప్పరు. ఎందుకంటే ఇంతమంది ఒక కార్పొరేషన్లో 900 మంది పనిచేస్తున్నారు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నారు, హెల్త్ వాళ్ళు పనిచేస్తున్నారు, సచివాలయాలు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క విందులో ప్రతి ఒక్క మనుషులు ఉన్నారు, డివిజన్ ఇంతమంది పనిచేస్తారు. మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి వాళ్ళు అడగకముందే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, మాకు ఇంట్లో నీళ్ళు వస్తాయి అని చెప్పకముందే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అధికారులు తీసుకోవాల్సిన అవసరాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అంతా కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఇందాక పిచ్చి చెప్పాడు, చాలామంది కూడా వస్తున్నారా పనిచేస్తున్నారా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోండి. ఈరోజు కార్పొరేషన్లో 70 మంది ఉంటే ఈరోజు 55 మంది అక్కడ అవుతున్నారు, మిగతా వాళ్ళు సెలవులు పెడుతున్నారు. మీరు కూడా వచ్చిన వాళ్ళు మీకు ఏ డ్యూటీలు ఇచ్చారా, ఎక్కడ ఇచ్చారా దాన్ని పూర్తిగా మీకు అవగాహన చేసుకోవట్లా.
ఏదో ఉద్యోగం చేస్తాం, నెల జీతాలు తీసుకుంటాం, మనం వెళ్ళిపోతున్నాం, ఏదో టైం పాస్ అవుతుంది, టైం అయిపోతుంది, లేదా ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉద్యోగం వస్తుంది అనే ఆలోచన విధానంతో మాత్రం మీరు ఉండరాకండి. ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది వస్తుంది, లేకపోతే మనం ఏదో విధంగా మనం చేసిన పనికి కొంత పాత్రన మనం సబ్మిట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను కమిషనర్ గారు కూడా చెప్పాను, ఎవరెవరు డిసిప్లైన్ ఉన్నారో, ఎవరెవరు మీ ఏరియాలో పనిచేయట్లేదో ఖచ్చితంగా మీ అందరూ ఇంటికి పంపిస్తాం. దాంట్లో మొహమాటం ఏం లేదు. మీరు ఖచ్చితంగా సీరియస్గా మీరు చేయాల్సిన బాధ్యతలు మీకు ఉన్నాయి, మీరు చేయండి. అక్కడ ఏమున్నాయో కూడా అవగాహన చేసుకోండి. రేపు ఎక్కడ కూడా పబ్లిక్లో నుంచి ఒక డివిజన్లో ప్రాబ్లం వచ్చి అక్కడ కార్పొరేటర్ కానీ అక్కడ ఉండే డివిజన్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంది అంటే మాత్రం దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మనం ఒక వర్షం భాగ్యనగర్లో 4 లైన్ చూసాం. నేను కమిషనర్ పోతే చెరువు మాత్రం ఉంది రోజు. తర్వాత జేసీబీ పెట్టి ఆ పైపు లైన్లన్నీ కూడా వేశారు. ఎక్కడికక్కడ ఇంటికి పైపు లైన్ పెట్టడం వల్ల ఆ పైపుల వల్ల చాలా ఇబ్బందులు జరిగాయి. అవన్నీ కూడా తీశారు. తీసిన తర్వాత మొత్తం ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోయింది వాటర్ అంతా. అలాంటి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే 20-25 సంవత్సరాల ముందు వేసిన సిమెంట్ రోడ్లు కొన్ని ఉన్నాయి. దాన్ని హైట్ లేపాల్సి ఉన్నాయి, దాని మీద మళ్ళీ రోడ్ వేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. రోడ్ వేసేది, డ్రైన్లు ఎక్కడ లేవో అవి కట్టేది, దాన్ని అన్నీ కూడా మళ్ళా చూద్దాం. ఇప్పుడు ఎమర్జెన్సీ వర్క్స్ ఏమున్నాయో దాన్ని మనం అందరం కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. కార్పొరేటర్లు కానీ డివిజన్ ప్రెసిడెంట్ కూడా మేము ఒకటే చెప్పేది, మీ కార్పొరేషన్లో మీ డివిజన్లో ఎవరైతే శానిటైజర్ ఉన్నారో, ఏఎన్ఎం ఉన్నారో, అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఉన్నాయో, మన సచివాలయాలు ఉన్నాయో, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారో లేదో మీరు కూడా చూసుకోండి. మీ డివిజన్స్లో ఎక్కడైనా కూడా ఆగిపోతుందా, వాటర్ ఇబ్బంది పడుతుందా ఏదో ఇమీడియట్గా మన కమిషనర్ గారికి మెసేజ్ పెట్టండి, దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేద్దాం. 5-6లో మనకి రేపు జరగబోయేది ఏదైనా వర్షం పడ్డ ఎక్కడా కూడా పబ్లిక్ సఫర్ అవ్వకూడదు, పబ్లిక్ ఇబ్బంది పడకూడదు. అది మన ఇంటెన్షన్. 4 రోజులు పడింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకా 2 రోజులు మనం బ్రేక్గానే ఉంది. దీన్ని హెల్త్, అందుకే మనం డిఎంహెచ్ గారు ఆయన సెలవులో ఉంటే ఇన్ఛార్జ్ మేడం గారు వచ్చారు. అదేవిధంగా మన మనోహర్ రెడ్డి ఉన్నారు, మన కాన్స్టిట్యున్సీకి మనోహర్ రెడ్డి ఎంహెచ్ఓగా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడాడు. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటనేది మీరు చూసుకోండి. ప్రతి ఏరియాలో మన వాళ్ళు ఉన్నారు, హెల్త్ సెంటర్స్ ఏఎన్ఎంలు ఉన్నారు. ఏఎన్ఎంల చేత ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, డెంగీ ఫీవర్స్ అవ్వచ్చు, లేకపోతే బ్లీచింగ్ శానిటైజేషన్ ఇవి చేస్తున్నారా లేదా, మీరు కూడా కొంత శానిటైజేషన్ డైరెక్షన్స్ ఇవ్వండి. ఫాగింగ్ మిషన్స్ మనం ఆ రోజుల్లో అవి పెట్టాం, అవి ఇప్పుడు 2 పని చేస్తున్నాయంట, మిగతా ఇబ్బందులు లేవు. ఫాగింగ్ కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఫాగింగ్ డే బై డే ఫాగింగ్ కొడతాం. వాటర్ ఎక్కడైతే ఆగిపోయినాయో, వాటర్ ఎక్కడైతే ఉన్నాయో దాంట్లో బాల్స్ ఆగిపోవాల్సి వేయడం. అదేవిధంగా స్లమ్ ఏరియాస్లో కొన్ని రోడ్డు లేక రోడ్డు మీద వాటర్ ఉన్నప్పుడు దాన్ని కూడా ఆగిపోవాల్సి వేసుకోవటం. వాళ్ళకి మెడికల్ క్యాంప్ అక్కడ పెట్టుకోవడం. ఏ నెంబర్ చేత వాళ్ళకి కావాల్సిన పెట్టి వాళ్ళకి ముందు రోజే తెలియపరిచి వాళ్ళ మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళకి కావాల్సిన మినిమం మెడికేషన్స్ అవన్నీ కూడా ఇచ్చేదానికి ఇవన్నీ కూడా మీరు ఎంఎన్ఎస్ సీరియస్గా మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసి జిల్లా డిఎంహెచ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అవసరం ఉంటే వాళ్ళు కూడా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంతమంది స్టాఫ్ తీసుకున్నాం. దాని ప్రకారంగా వర్షాలు రేపు 5 అనేది కాకుండా ఇప్పుడు నుంచే ప్రతి డివిజన్లో మెడికల్ క్యాంప్స్ పెట్టండి. ప్రతి డివిజన్లో కూడా ప్రతి కాలువ బ్లీచింగ్ ఉండాలి, ఎక్కడ కూడా స్మెల్ ఉండకూడదు. వాటర్ ప్రతి డ్రైన్, మెయిన్ డ్రైన్ అవ్వచ్చు, డివిజన్లో అవ్వచ్చు, అన్నింటి కూడా బ్లీచింగ్ పెట్టుకోవటం. ఎక్కడా కూడా దానివల్ల మనకి ఫర్దర్ ఇబ్బంది రాకుండా ప్రికాషన్ తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు అవ్వచ్చు, ఇక నేను అవ్వచ్చు, ఎవరైనా ఉద్యోగాలతో ఎంత బాధ్యతలో మమ్మల్ని కూడా ప్రజలు ఒక నమ్మకం మీద ఈరోజు వాళ్ళు కార్పొరేటర్ చేశారు, నన్ను ఒక ఎమ్మెల్యే చేశారు. కాబట్టి అందరం కలిసి మనం పనిచేస్తేనే ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతాయి. ఈరోజు కమిషనర్ గారు 2 నెలలు అయింది, వచ్చి నెల అయింది, 10 days అయింది, ఒక వారం అయింది. వారం రావడంలో మళ్ళీ ఈరోజు తుఫాన్ రావడం, ఆయన ఏ విధంగా మా నిర్మించుకుని ఉంటున్నారో మేము కూడా అంతా చూస్తున్నాం. కాబట్టి ఒక ఎఫిషియన్సీ కమిషనర్ కూడా పెట్టాం. ఎక్కడా కూడా మనకి వేరే డివిజన్స్ ఏం లేదు. మనకి ముందు కార్పొరేషన్ ప్రక్షాళన అవ్వాలి. అయిపోయింది 5 సంవత్సరాలు, దాన్ని సర్వనాశనం అయిపోయింది. ఎవరో ఒక్కరు కూడా పని చేయకుండా
ఈరోజు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం పని చేయాలా, ఎవరెవరు పని చేస్తున్నారా, పని చేయలేదా అనేది కూడా ప్రతి ఒక్కటి మానిటరింగ్ చేస్తాం, ప్రతి ఒక్కటి స్టెబిలైజ్ చేస్తాం. కాబట్టి మీరు ఏదన్నా కూడా మీకు ఇబ్బంది అనుకుంటే పక్కదానికి వెళ్ళిపోండి, కార్పొరేషన్ మున్సిపాలిటీ ఇక్కడ ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనకి మీ ఇంట్లో మీకు ఏదైనా సమస్య వచ్చినా మేము చేయడానికి మేము సిద్ధపడతాం. కానీ మనకి నమ్ముకున్న ప్రజలకు మాత్రం మనం అందరూ కూడా కలిసి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని మీకు ఏదైనా ఇబ్బంది అంటే కూడా పక్క వెళ్తారంటే నేను ఇబ్బంది చేస్తాను, నేను ఎక్కడ పోవాలన్నా కూడా. కానీ మనం ఉంటే మాత్రం మనందరూ కూడా సీరియస్గా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇదివరకు ఉండే కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మిగతాయి దీనికోసం అని చెప్పేసి ఈరోజు మీటింగ్ పెట్టాం కాబట్టి దీని మీదే మాట్లాడుతున్నాం. తర్వాత చాలా ప్రక్షాళన చేయాల్సిన కార్పొరేషన్ ఉన్నాయి, అవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పాం. దాన్ని కూడా ఎట్లా చేసుకోవాలో పద్ధతిలో దాన్ని తీసుకొని పోతాం.